ఆల్రెడీ చెప్పేసిర్రు, క్లియర్ గా చెప్పేసిర్రు. ఏమని ఏమని పోక్సో యాక్ట్ మేము పెట్టినాము, పలానా వ్యక్తి ఇట్లా హరాస్మెంట్ చేసి మేము స్టేట్మెంట్ తీసుకుంటున్నాం, బాధితురాలు స్టేట్మెంట్ తీసుకున్నాం అని చెప్పిర్రు. అక్కడ మనకు ఏంటంటే అక్కడ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈ బాధితురాలు మేము అప్రోచ్ అయినప్పుడు బయట అన్న నువ్వు సరిగా సోషల్ మీడియా చూడనట్టుంది, అన్ని వీడియోలు చూసి ప్రూఫ్స్ ఉందా లేదా అనేది కుమ్మరి అంశం మాట్లాడారు, ఉన్నది కుమ్మరి అంశం మాట్లాడారు. 20 రోజులు అందులో ఆ కుమ్మరాంశం మాట్లాడదు కదా, అందులో నీకు ఏమన్నా తప్పు అనిపించిందా? న్యాయం జరిగిందన్నా? జరగలేదా? ఏం చేయాలండి ఇప్పుడు? ఏం చేయాలి? న్యాయం నువ్వేడే ఉన్నావు అన్న, నువ్వేడే ఉన్నావు మరి? మేము పోయినాం చేసి అడుగుతున్నావు కదా, పోయినావంటే ఎందుకు మధ్యలో ఎందుకు వదిలిపెట్టినావు? ఎందుకు మధ్యలో వదిలిపెట్టారు? ఎందుకు వదిలిపెట్టినావు నువ్వు మధ్యలో? నువ్వెందుకు పోలేదు? నీకేమో నీ భార్యలతో నువ్వు అంటే నీ ఫ్యామిలీ ఏమో ప్రశాంతంగా ఉండాలి, ఎదుటి మర్చిపోయినాయి కదా అన్న, నువ్వు ఎందుకు మధ్యలో వదిలిపెడతావు? నువ్వు ఫోన్ చేసి అడిగేంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ కోసం నిలబడే కొట్లాడేంత ధైర్యం ఎందుకు లేదు నీకు? నీకాడ నిన్ను అడుగుతున్నా నేను. మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు పంపించవైద్వి ఎందుకు టీమ్ గా మేము వారం రోజులు ఆడున్నాం కదా, ఏం న్యాయం చేసిరు వాళ్ళకు? అదే నువ్వెందుకు రాలే అంటున్నా నిన్ను. మీరు ఏం న్యాయం చేసిరు? ఎందుకు రాలే నువ్వు ఎందుకు రాలే నువ్వు ఎందుకు రాలే అని అడుగుతున్నా. మీరు అన్నా మీరు నీకు అర్థమవుతుంది అనుకుంటా, నువ్వు నన్ను క్వశ్చన్ చేయనీకి నీకు అలా ఏం లేదన్నా. అన్నానా మేము బాధితులను వాడుకున్నది, బాధితుల అంశం పైసలు తీసుకున్నారు ఏం కాదు మాట్లాడదు, బాధితులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తెలుసుకోవాలి కదా, బాధితుల దగ్గర తెలుసుకోవాలి కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ కూడలు వాళ్ళ మేలు కూడా వాళ్ళందరూ కదా, వాళ్ళందరి కాడ పోయి తెలుసుకున్నావా? ఇప్పుడు మాటలకే తెలుసుకున్నా. పృథ్వన్న ఇప్పుడు మాట్లాడండి కదా ఒక అంశం మీద, రాఘు కూడా ఇద్దరు కలిసి పోయి మాట్లాడదు కదా, మధ్యరకంగా ఎందుకు కోల్పెట్టినా అంటున్నా నేను. ఎందుకు కోల్పెట్టి అలా తింటాను తిండి కాదు లేదా బాబు ఓల్కి వాళ్ళకు కుమ్మరి బాధితులకు? మరి నీకు తెలుసు కదా? అవును నీకు తెలుసు కదనే? అవును తెలుసు. నీకు తెలిసినాక నువ్వెందుకు కోల్పెట్టినావు? నువ్వు ఆడుకోపోయినావా? మీరు తీసుకోవేరు కదా, హైదరాబాద్ దాకా తీసుకోవేరు అన్ని డీజీపీ ఆఫీస్. అవునే మరి నువ్వెక్కడ పోయినావు? తీసుకుపోయారు కదా అని అంటున్నావు. నువ్వెందుకు పాల్గొనలే? నిన్ను ఎవరు రానియలే అంటున్నా. నిన్న కూడా రానియలే వాళ్ళకు పాల్గొని ఏం చేసిరు వాళ్ళకు అంటున్నా. నువ్వు కొనకుండా ఏం చేసినావు అంటున్నా. నేను కొనలేను కదా, కొనలేనందుకు నువ్వెందుకు అడుగుతున్నావు అంటున్నా. నీకాడ నువ్వెందుకు అడుగుతావు? నీకు అడగాల్సిన రైట్స్ ఏ ఉన్నాయి మాకు. నువ్వు కుమ్మరి బాధితుల గురించి అడగాల్సిన పని ఎందుకు లేదు? ఉంటే రాదెందుకు మరి? బస్కాన్ చేద్దా అలా ఏం న్యాయం జరగలేగా? రండి మేము కూర్చొని మాట్లాడదాం. కాక నిన్ను తప్పడలేను, నువ్వు మస్తు సమస్యలు ఉన్నాయి ఊర్ల మీద. మరి ఓడి కొట్లాడతలేడు మరి ఎందుకు కొట్లాడకుండా ఫోన్ చేసి మంచిగా మాట్లాడడం గురించి మాట్లాడుతున్న గురించి ప్రజల బాధలు చెప్తున్న గురించి ఫోన్ చేసి అది ఆ పృథ్వీరాజు ఏమన్నా అన్నాడా? తప్పుందా? ఏం చేసిండు అంటున్నా ఇప్పుడు అక్కడ అలా తప్పుందా అంటున్నా. ఎవరు తప్పు? పృథ్వీరాజ్ అన్న రఘువంశం మాట్లాడన్నారు బాధితురాలు కానీ ఒక ఆమెకు అన్యాయం జరగలేదా? అన్యాయం జరిగిందని ఇప్పుడు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడా అన్న మాత్రం? హలో మరి ఈయనకి ఆయనకి ఏం సంబంధం? పృథ్వీరాజ్ అన్నకి పృథ్వీరాజ్ అన్న మనిషి ఏం లేదా? సమస్య వచ్చినప్పుడు అన్న చెప్పే. అదే ఇప్పుడు మేము పృథ్వీరాజ్ అన్న ఇప్పుడు మాట్లాడలేదు, రఘు గురించి పొద్దుగాల మాట్లాడతారా అన్న? పొద్దుగాల మాట్లాడుతున్నా. ఏం వద్దుగల ఉదయం లేవంగానే ఇప్పుడు రఘు చేసిన అన్యాయం ఉంది కదా అమ్మాయికి, మరి తీసుకొని రా మాట్లాడతాం. ఎందుకు అన్ని మేము తీసుకోపోతేనే అన్న మాట్లాడుతున్నా. బాధితురాలు అనేది వ్యక్తి మనకు అప్రోచ్ అయితే మాట్లాడతాం. ఇప్పుడు మొన్న అన్న అన్యాయం జరిగితే అలా నిలబడడా? కుమ్మెర బాధితుల గురించి పృథ్వీరాజ్ అన్న అన్యాయం జరిగితే నిలబడడా? పోలేడా? సొంతంగా నిలబడతాడు. నువ్వు తీసుకొని నిలబడప్పుడు పోవాలి కదనే, నేనేం తీసుకోపోతా? నేను పోయినా కదా, నా వంతుగా నేను ఏం చేయాలో చేస్తున్నావు కదా, మీ వంతుగా మీరేం చేస్తున్నా అంటున్నా. నాన్న మీ పేరేందో నాకు తెలియదు. నా పేరు రాజు అన్న. రాజన్న మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా? మీ దగ్గర ఆధారాలు లేకుండా వీడియో కాదు అసలు. ఆ సోషల్ మీడియాలోనే ఆధారాలు బయటపడుతున్నాయి. ఇంకా ఆధారాలు ఉన్నాయి కానీ నువ్వు అడుగుతుంది ఏం చెప్తానే?
ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కన్నా మీ దగ్గర ఆ బాధితురాలు ఉన్నారు కదా అన్న. వాళ్ళతోటి క్లియర్ గా కూర్చొని ప్రెస్ మీటే పెడదాం పాటు మేము ఓడొద్దంటుండు మేము అలా మిలిపించి పెట్టు. ఎవరు నా కాదు, వంతుగా నేను వీడియో చేసినాగా. నాకు ఎట్ట దొరకదు? నా వంతుగా పృథ్వీరాజ్ అన్న అయితేనే వీడియో అన్న, నేను ఒక మీరు ఎందుకు చేసిన చెప్పరా వీడియో. పృథ్వీరాజ్ అన్న అయితేనే ఆ అమ్మాయికి న్యాయం చేయగలడనే వ్యక్తితో ఉంది అన్నకు. అన్న అయితేనే మాట్లాడతాడనే అంశం ఉంది కాబట్టి అన్నని అడిగినాం కదా. అన్న మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది. అన్నకు మాట్లాడమని రాదే. అన్న మరి రగన్న ఈ అమ్మాయికి ఇట్లా చేసింది కదా, ఈ అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు పృథ్వీరాజ్ అన్న అని అడగరాదు. ఇప్పుడు కనీసం వివరాలు అయితే ఉండాలి కదా మనకి. వివరాలు సోషల్ మీడియాలో వచ్చాడు ఉన్నాయి అన్న. ఫేస్బుక్ లో వైరల్ అవుతుంది, ఇన్స్టాలో వైరల్ అవుతుంది, యూట్యూబ్ లలో వైరల్ అవుతుంది, దాంట్లో వైరల్ అవుతుంది అన్న. నువ్వు ఒకసారి చెక్ చేసుకో, యూట్యూబ్ లో చెక్ చేసుకొని ప్రూఫ్స్. ఇవాళ రేపు నన్ను ఫోన్ చేసి అడగొద్దు అన్న. యూట్యూబ్ లో కొడితే ప్రతి ఇది వస్తూనే ఉంది కదా. యూట్యూబ్ లో మీరు మాట్లాడారు, మీ ఛానల్ బాధ్యత ఛానల్ మాట్లాడింది కాబట్టి అదే ఏమన్నా తప్ప అనిపించింది అన్నయ్య నీకు? తల్వార్ తాత అనే వ్యక్తి ప్రశ్నిస్తాడు, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవస్థల మీద ప్రశ్నిస్తాడు. అవును. ఆ అంశం మీద ఉన్నది. తల్వార్ తాత ఎక్కడెక్కడైతే ఆయనకు అన్యాయం జరిగే కాడ ఆయన కూడా పోతాడు, బాధితుల పక్షాన్నే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న పేరు తీసి మీరు పృథ్వీరాజ్ అని ఎందుకు మాట్లాడని తీసి మాట్లాడుతుంది కాబట్టి మేము బాధ్యతాయుతంగా మేము టీం మెంబర్ గా మేము మాట్లాడుతున్నాం. ఎందుకు అవునన్నా, నేను అందుకే దానికి సమాధానం చెప్పిన అన్న. పృథ్వీరాజ్ అన్న అయితేనే పృథ్వీరాజ్ అన్న తెలంగాణలో పృథ్వీరాజ్ అన్న అయితేనే న్యాయం చేయగలుగుతాడు. కొడుకు చేతిలో అమ్మాయి అన్యాయం అయిపోయింది కదా, ఆ అన్యాయం పట్ల అన్న మాట్లాడితే న్యాయం జరుగుతుంది అనే వీడియో చేసిండు తల్వార్ తాత. న్యాయం జరుగుతుంది నీకు. అందుకే అన్ననే మాట్లాడమన్నా అన్న. నేను అన్న మాట్లాడతాడు, మాట్లాడకుండా అన్న మాట్లాడితే అయిపోయాయి. మరి బాధితురాలు వివరాలు మాకు పెట్టండి, మేము మాట్లాడతాం కదా. ఓకే, నేను వీడియో పంపిస్తలే. ఆ వీడియో కాదు, బాధితురాలు కూడా పొద్దుగాల ఇంకొక వీడియో వస్తుంది. ఆ వీడియో మొత్తం చూసినాక నీకు అందులో సాక్ష్యాలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. అట్లా మీరు ఒక తల్వార్ తాత అనే వ్యక్తి సమాజాన్ని ఏది ప్రశ్నించే గొంతుగా ఆయన కూడా ఉన్నాడు. మేము మాకు ఆ గౌరవం ఉంది ఆయన మీద లేదని లేదు. అవునన్నా, ఇప్పుడు పృథ్వీరాజ్ అన్నను ఏం అనలేగా. పృథ్వీరాజ్ అన్న అలా బూతులు అనలే కదా. బూతులు ఎందుకు మాట్లాడతాం? మీకు ఫోన్ చేసాను బూతులు మాట్లాడతాం. నేనేమంటున్నా అంటే తెలంగాణలో అన్న అయితేనే బరాబర్ మాట్లాడేంత సత్తా ఉంది కదా, అన్యాయం పట్ల మాట్లాడే సత్తా ఉంది, నిలబడతాడు, నిలబడి కొట్లాడే గెలిచే సత్తా ఉంది కదా. అన్న అయితేనే న్యాయం చేయగలుగుతాడని తాత చెప్పిండు. దానికి తప్పలేదన్నా. ఇప్పుడు నువ్వు ఒలిగొండ కదా, ఒలిగొండ అన్నావు కదా అన్న? అవును. ఒలిగొండలో ఏం పేరు? నా పేరు మత్స్యగిరి. మత్స్యగిరి ఉన్నావు కదా. ఇప్పుడు మీ ఊరు సొంత ఊరికి వచ్చినప్పుడు నీ పేరు చెప్తేనే ఏదన్నా ఒకటి అయితే అన్నప్పుడు నీ పేరు వాడతావు ఆడ. నువ్వు వాడతావు. కావాలి మీ ఊళ్ళో. ఇప్పుడు నేను చెప్పిన నాకు ఒక ప్రాబ్లం ఉంది, నీ పేరు చెప్తే సాల్వ్ అవుతుంది. నీ పేరు చెప్పుకోదా? అట్లా కాదు, నువ్వు నాకు అవుతావు కానీ మా అన్న అన్నట్టు పక్కపోటి. అంటే ఇప్పుడు ఆధారం మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి, మాట్లాడతాం. ఆధారాలు ఇవ్వండి అండి. అన్నాడు కదా పృథ్వీరాజ్ అన్నకు ఆధారాలు తెలివయా? ఊరికి అన్నకు నువ్వు సోషల్ మీడియాలో చూస్తలేవా అన్న? లేకపోతే చెప్పి నన్ను వాడగానే ఇని ఫోన్ చేసినావా? ఎవరి ద్వారా? ఫోన్ల ద్వారా ఏం లేదు మనకు విషయం. నువ్వు ఒక పని చేయనా, మళ్ళీ ఆ వీడియో ఓపెన్ చేసి క్లారిటీగా చూడు. తల్వార్ తాత ఏమన్నా తప్పుగా మాట్లాడిండా, ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న తప్పుందా, రఘు తప్పుందా, అమ్మాయి తప్పుందా, ఎవరిది తప్పుందా అనేది నీకు తెలుస్తుంది. చట్టం చూస్తుంది, అది చూస్తుంది. ఇప్పుడు ఫోక్సో కేసు పోలీసు వాళ్ళు ఎందుకు పెట్టిరో ఆడ పోలీసు వాళ్ళు బాధితురాలు బయటకు వచ్చింది, బాధితురాలు కేసు పెట్టింది, బాధితురాలు వచ్చి కేసు పెట్టింది, వాళ్ళ అమ్మ నాయన వచ్చి వాళ్ళని బెదిరించారని చెప్పి నేనేమనుకుంటున్నా అంటే మరి నా సొంతంగా నేనేమనుకుంటున్నా చెప్పనా, ఇప్పుడు అమ్మాయిని మరి భయపెట్టించారు కాబట్టి బయటకు వెళ్తలేదు. ఈ విషయం పృథ్వీరాజ్ అన్న దాకా తెలియదా? దీని మీద ఎందుకు స్పందిస్తలేడని మేము అనుకుంటున్నాం. మరి దానికి ఎవరో తెలియదు, బాధితురాలు ఎక్కడ ఉంటుందో తెలియదు. తెలుసు అన్న, నీకు తెలియదు వాస్తవమే కానీ అన్నకు తెలుసు. ఎట్లా తెలుస్తుంది అన్నకు? అన్నకు తెలుసు. ఎట్లా తెలుస్తుంది అన్న? తెలుస్తుంది అన్న. రాజన్న ఎట్లా తెలుస్తుంది? తెలంగాణలో మొత్తం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి తెలుస్తుంది అన్న. తెలియదు అని అన్నకు వాల్యుయేషన్ తక్కువ చేయదు. ఎందుకంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా తిరుగుతుండు కాబట్టి. అన్నా నేను తల్వార్ తాత అన్నా నేను చెప్పినా విన్నా ప్లీజ్ మయగాని పోటీ చేశాడు. ఆయన సర్పంచ్ పోటీ చేసి పోటీ చేస్తాడు, ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు, జడ్పీకి పోటీ చేస్తాడు. ఆయన జనాలకి ఏం పిలిపించినట్టే, నేను జనానికి మేము ఓటు లేకుండా గెలవాలనుకుంటున్నాము,
ఆ ఊరికి మేము న్యాయం చేయాలనుకుంటాం. ఆయన కూడా మేము కూడా స్వాగతించినాం. అక్కడ వ్యవస్థలో మేము కూడా స్వాగతించినాం. ఇక్కడ నీతి నిజాయితీలు కావాలని మేము కూడా అదే లైన్ మీద పోతున్నాం. మేము కూడా ఆయన తల్వార్ తాత విషయంలో కూడా మేము ఉంటే మాట్లాడుతున్నాం. కానీ పృథ్వీరాజ్ అన్న పేరు మాట్లాడినప్పుడు మీకు బాధితురాలు వివరాలు ఇవ్వండి. మీరు మాట్లాడుకుంటే అన్నతో మాట్లాడిస్తే నీకు వివరాలు కావాలంటున్నావు అన్నయ్య. రేపు పొద్దుగాల ఒక వీడియో వస్తుంది, నీ నెంబర్ కు డైరెక్ట్ వాట్సాప్ చేస్తాను నేను. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నువ్వు అన్నకు పంపు ఈ వీడియో. అన్నకు తెలియదు అంటున్నావు కదా, పృథ్వీరాజ్ అన్నకు రఘు గురించి ఏం తెలియదు అంటున్నావు కదా. సరే నేనే పంపిస్తా, నేను పంపిస్తా, నువ్వు అన్నకు పంపించి అన్నను మాట్లాడవాను. హలో, నీకు బాధితురాలు అయితే అప్రోచ్ అయిందిగా. నేను ఏమంటున్నా, నేను చెప్పిన ఈయనే పెద్దనా. సరే నేను మాయగా నీకు వీడియో కావాలి తమ్మి, నాకు సాక్ష్యాలు కావాలి, అన్ని కావాలని అంటున్నావుగా. అవును. రేపు పొద్దుగాల నీకు వీడియో పంపిస్తా. వీడియో పంపిస్తే నువ్వు అన్నతో మాట్లాడి, సరేనా? సరే. ఓకే అన్నయ్య. ఓకే.